పండుగలు, సెలవుల వేళ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో లేదా సోల్గా ట్రావెల్ చేయాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. టూర్ ప్లాన్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో రైలు, బస్సు, విమానం, హోటల్స్ వంటి వాటిని ముందే బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా బుక్ చేసే సమయంలో టూరిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం రోజురోజుకు ఆన్లైన్ స్కామ్, ఆఫ్లైన్లోనూ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రెప్పపాటులో కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. ఇటీవలే ఓ టూరిస్టు చిన్న పొరపాటు చేయడం వల్ల 6 కోట్ల వరకు కోల్పోయాడు. అంతేకాదు అప్పటి వరకు తను మోసపోయాడని కూడా గుర్తించలేదు. అందుకే మీరు కూడా ఇలాంటి నష్టం జరగకూడదంటే, మీరు చేసే ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రాకూడదంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎలా మోసం చేస్తారు, ఎక్కడ స్కామ్ జరుగుతాయి, వాటి ఉచ్చులో పడకుండా ఎలా తప్పించుకోవాలి, ట్రావెల్ స్కామ్లో మోసపోకుండా ఉండేందుకు ఏం చేయాలనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1, ట్రైన్ టికెట్ స్కామ్. భారతీయ రైల్వే నెట్వర్క్ చాలా పెద్దది. అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా ప్రతిరోజు లక్షలాది మంది తమ గమ్యస్థానాలను చేరుకునేలా చేస్తుంది. అయితే మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా ప్రయాణికులకు ఆన్లైన్ వెబ్సైట్ యాప్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. అయితే చాలామంది ఏజెంట్లు రిజర్వేషన్ సీట్లు కన్ఫర్మ్ అవ్వడానికి ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి సీట్లు కన్ఫర్మ్ చేయట్లేదు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేస్తామని చెప్పి సాధారణ స్లీపర్ క్లాస్లో బుక్ చేసే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇలా చాలామంది ప్రయాణికులు తమ డబ్బులను కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2, ఫేక్ టూర్ గైడ్ స్కామ్. భారతదేశం ఒక గొప్ప చరిత్రతో కూడిన మనోహరమైన దేశం. అందువల్ల నకిలీ టూర్ గైడ్లు రోజురోజుకు పెరుగుతున్నారు. టూరిస్టుల నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు నకిలీ పర్యాటక గైడ్లు అధికారిక గైడ్లుగా నటిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ప్రసిద్ధ గైడ్ అని మీరు భావిస్తారు. సాధారణంగా వారిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ టూరిస్ట్ గైడ్గా తమ సొంత వ్యక్తుల ద్వారా పర్యాటకులను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి టూర్ గైడ్ని బుక్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఆమె లేదా అతను గురించి బాగా తెలుసుకోవడం చాలా మంచిది. నెంబర్ 3, జ్యువెలరీ కుంభకోణం. ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్లో నగల వ్యాపారి తండ్రి కొడుకులు కేవలం 300 విలువైన కృత్రిమ ఆభరణాలను ఒక అమెరికన్ మహిళకు 6 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు కూడా మన భారతదేశంలో లేదా ఇతర దేశాలలో జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియని ప్రదేశాల్లో చిన్న చిన్న వస్తువులను సైతం పర్యాటకులకు విలువైనవి అని చెప్పి అమ్ముతూ ఉంటారు. మీరు మీ దేశంలో లేదా మరి ఏ దేశంలో ఆభరణాల కోసం షాపింగ్ చేస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు స్థానిక మార్కెట్లో షాపింగ్ చేసేటప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఖరీదైనదిగా అనిపిస్తే ఆ వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిది కాదు. నెంబర్ 4, క్యాబ్ డ్రైవర్ల మోసం. మనం ఏదైనా కొత్త ప్లేస్కు వెళ్ళినప్పుడు క్యాబ్ డ్రైవర్లు మన గమ్యస్థానాలకు వెళ్లేందుకు అంగీకరిస్తారు. దారి మధ్యలో మనతో మంచిగా మాట్లాడి కొంత దూరం ప్రయాణించాక వారి స్నేహితులు లేదా భాగస్వాములను క్యాబ్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను అనుమతించవద్దు. ఎందుకంటే కొంత దూరం వెళ్ళాక మిమ్మల్ని బెదిరించి ఎక్కువ డబ్బులు లేదా ఇతర సామాగ్రిని దోచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. మీ క్యాబ్ ట్రాకింగ్ వివరాలను మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. నెంబర్ 5, భిక్షాటన ముసుగులు. చూడండి, బిచ్చగాళ్ళు ఎప్పుడు మనకు కనిపించేవారు కాదు. భిక్షాటన మోసాలు చాలా సాధారణం. ఇవి భారతదేశంతో సహా అనేక దేశాలలో జరుగుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో లేదా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కొంతమంది బిచ్చగాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు సహాయం చేసే ముందు ఒకసారి ఆలోచించండి. కావాలంటే వారు చదువుకునేందుకు లేదా వారు తినడానికి ఏమైనా మీకు తోచినంత సహాయం చేయండి. అంతేగాని వాళ్ళ ముసుగులో పడి డబ్బులను మోసపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.